వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. స్థానిక చెన్నై షాపింగ్ మాల్ ప్రక్కన ఉన్న దూద్ భాషకు చెందిన తాజ్ స్టార్టర్స్ షాప్ ఇటీవల షార్ట్ సర్క్యూట్ కు అగ్నికి ఆహుతయ్యింది. దీనికి స్పందించిన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన కార్యకర్త అయిన దూద్ భాషకి అండగా నిలబడ్డారు. ఆయన తన సొంత డబ్బు ₹1,00,000 సహాయం చేసి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బొలిశెట్టి సేవా సమితి నుంచి ₹25,000, బీజేపీ నరసాపురం పార్లమెంట్ మీడియా ఇన్ఛార్జ్ నరిసి సోమేశ్వరరావు ₹25,000, మొత్తంగా ₹150,000 దూద్ భాషకి ఇచ్చి కార్యకర్త కష్టాల్లో ఉంటే అండగా నిలబడతానన్న తన మాటను నిలబెట్టుకున్నారు. దీనిపై పలువురు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను అభినందించుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తలు అండగా నిలబడి ₹25,000 బొలిశెట్టి సేవా సమితి ద్వారా అందించడం చాలా అభినందనీయమని తెలిపారు. బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ గతంలో తన వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారని, అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పటి నాయకుడు కనీసం పరామర్శకు కూడా రాలేకపోయారన్నారు. మరి ఈరోజు మిత్రుడు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు దూద్ భాషా గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్యలంతా మాకు తెలుసు. మరి అప్పటి నుంచి ఒక నిబద్ధతగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పనిచేసే వ్యక్తి. ఎలక్షన్ ముందు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి సేవలు అందించినటువంటి దూద్ భాషా గారికి అసలే ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దాంతోపాటుగా ఇవాళ ఈ చేసి చిన్న మూలిగి నెక్క మీద తాటికేలాగా ఏదో ఆర్థికంగా అప్పు చేసి ఒక బడ్డీ లాంటి కొట్టుపెట్టి జీవనోపాధి సాగితే అది కూడా ఈరోజు తగలబడిపోవడం చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అంటే భరోసా. మా నాయకుడు మా దగ్గరున్న ప్రతి వ్యక్తిని కన్నబెట్టలే చూసుకోవాలి. అదేవిధంగా నేను కూటమి నాయకులను కూడా అదేవిధంగా చూస్తూ ఉన్నా. ఒక తెలుగుదేశం నాయకుడు చనిపోయినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాం, ఒక జనసేన నాయకుడు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఆర్థిక నష్టాన్ని పోర్చడానికి నాతో పాటు నా కార్యకర్తలు అందరూ ఇవాళ నరిసే సోమేశ్వరరావు గారు వాళ్ళ వార్డులో వ్యక్తి నా చిన్నప్పటి నుంచి తెలుసు అన్నయ్య అంటే నేను ₹1,00,000 ఇస్తానంటే 25,000 ఆయన కూడా పెద్ద మనసు చేసి ఇచ్చినందుకు ఆయన కూడా అభినందనలు. అదే రకంగా మన మాదిరెడ్డి వెంకటేశ్వరరావు గారు కూడా 25,000 ఇవ్వడం, మన సేవా సమితి తరఫున నరిసే వీళ్ళందరూ మోటివేట్ చేసి మరి ఇవాళ అతన్ని మళ్ళీ నిలబెట్టాలని ఒక ఆలోచన. జనసేన పార్టీ అంటే భరోసా, జనసేన పార్టీ అర్థమే భరోసా. ఇవాళ ఆయన ప్రతి కార్యకర్తకి వాళ్ళ సభ్యత్వం చేసిన కారణం ఏంటంటే ఆ కుటుంబానికి అతనికి ఏమైనా జరిగినప్పుడు యాక్సిడెంట్లుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో జనసేన పార్టీ ఉంది. ఆయన అనుగుణాలుగా తగ్గట్టుగానే మేము కూడా మా ఊర్లో అందరినీ ఇవాళ కూటమి కార్యకర్తలందరూ మన సొంత కార్యకర్తలు భావిస్తున్నాం. అదే జనసేన పార్టీ కార్యకర్తకి వాళ్ళ కష్టం వచ్చింది, ఖచ్చితంగా ఆయన వెనకాల నాతో పాటు అందరూ నిలబడ్డారు. మనం ఆదుకున్నాం. ఖచ్చితంగా ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేసి నువ్వు నిలబడాలని నేను భగవంతుని కోరుకుంటూ. సౌత్రపేట వాస్తవులు మా స్నేహితులు దూద్ భాషా గారు వారి షాపు చిన్న షాపు అది షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమయ్యి సుమారు ₹10,00,000 ఆస్తి నష్టం జరిగింది. అది తెలుసుకున్న వెంటనే మా ప్రీతం శాసనసభ్యులు సోదరులు బొలిశెట్టి శ్రీను గారు వెంటనే వారిని పరామర్శించి వారి తరఫున మరి ₹1,00,000 వారు బొలిశెట్టి సేవా సమితి తరఫున 25,000, నేను 25,000 మొత్తం ₹150,000 ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ తరఫున ఆయన ఒక సభ్యుడిగా ఉన్నారు. కూటమి తరఫున ఆయనకు ఒక ధైర్యాన్ని ఒక భరోసా ఇవ్వడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి గతంలో దూద్ భాషా గారు వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు. ఆయనకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అప్పుడు ఈయన ఒక 30 సంవత్సరాలు సేవ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కొడి సత్యనారాయణ గారు కనీసం పలకరింపుకు కూడా రాలేని పరిస్థితి. ఇవాళ బొలిశెట్టి శ్రీను గారు తెలుసుకుని సొంత రూపాయలు నిధులు ఇచ్చి మాలాంటి వ్యక్తులను కూడా ప్రోత్సహిస్తే మేము కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే సొంత రూపాయలతో మరి దానం చేసే వ్యక్తులు ఆ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మరి బొలిశెట్టి శ్రీను గారు ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నారు. ఇవాళ ఆయన నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి రాత్రి రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుంది అనే ఆలోచనతో మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు వెళ్తే దాని విమర్శంతో అదే ప్రభుత్వ గ్రాంటే కదా అంటారు. ఎమ్మెల్యేగా ఆయన అభివృద్ధి చేయలేదని నువ్వే తిడతావు. ఆయన అభివృద్ధి చేస్తే అదేముంది, అది ఎమ్మెల్యే చేయాలంట. మరి నీ టైంలో నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇవాళ ఆయన చేసే పనులు అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా చేయగలరా? ఆయన రోల్ మోడల్గా తీసుకుని ప్రతి ఎమ్మెల్యే కూడా చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో అందరూ ముందుకెళ్తూ ఉంటే అసలు ప్రతి కూడా 10,000, 10,000, 5,000 ఇచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ నానా బాధలు పడి అద్భుతంగా తయారు చేస్తూ ఉంటే, ఇవాళ ఇండోర్ స్టేడియం తయారు చేస్తూ ఉంటే, ఇవాళ జిల్లా పరిషత్ చేస్తూ ఉంటే నీకు కళ్ళు కనబడతలేదని అడుగుతా ఉన్నావు. అలాంటి నువ్వు మాట్లాడితే రోడ్డు ఎక్కి నువ్వు మాట్లాడే మాటలు చాలా సిరాగ్గా ఉన్నాయి. అది చేసే అభివృద్ధి చెప్తే అదేదో ఘనకారి కానట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. నీ దగ్గర ఉన్నాడు ఈ దూద్ భాష,
ఏనాడైనా చిన్న కష్టం వస్తే నువ్వేనా అది కాపాడేవా? 31వ తారీఖు 11:30 వరకు ఇక్కడే ఉన్నా. 1:30కి వెళ్ళాక ఇంటికాడ ఫోన్ వచ్చింది తగలబడిపోతుందని. వెంటనే వచ్చేటప్పటికి మొత్తం లోపల మిషనరీ మొత్తం తగలబడిపోయింది. వెంటనే సార్కి తెలియజేస్తే ఆయన వచ్చి పలకరించి నాకు ఆర్థిక సహాయం చేశారు. ఎప్పుడు కూడా ఇంకా ఈయనకి ఎలా రుణపడి ఉండాలో నేను అర్థం కావట్లే. రుణపడి ప్రతి దానికి అండగా ఉంటున్నారు. అలాగే నా జీవితానికి ఒక స్వార్థకత, కళ్ళు పోయినాయి అంటే ఆపరేషన్ చేయించారు. ఇంత మంచి మనిషిని ఇంత లేటుగా నేను ఈయన దగ్గరికి చేరాను.